గద్దెల దగ్గరకైతే వచ్చేసాము. దర్శనం చేసుకున్నాము. ఫస్ట్ సమ్మక్క తల్లి చేసుకున్నాక సారలమ్మ, దాని తర్వాత పోతురాజు ఇది చేసేసుకొని ఒక్కొక్కటి అట్లా చేసేసుకొని మనం తీసుకొచ్చిన బెల్లం కొంచెం కొంచెం అక్కడ వేస్తూ అక్కడ బొట్టు పెడతారు. బొట్టు పెట్టించుకొని ఇంకా వెళ్ళిపోవడమే, దర్శనం అయిపోయినట్టే. ఇక్కడ కంకబద్దలకే ఇలా చేస్తారు. అమ్మవారు అడవిలో ఉంటారు కాబట్టి అమ్మవారిని కంకబద్దలతో కొలుస్తారు. సో అక్కడ ఉండడం కూడా అన్ని కంకబద్దలే ఉంటాయి. మనము గుడారాలు వేసుకోవాలన్నా ఏదైనా కానీ 3 days ఉంటారు కదా, దానికోసం అయితే కంకబద్దలనే వాడుతూ ఉంటారు. సో నాకు తెలిసిందైతే ఇది. ఇక్కడ జనాలు చూసారు కదా, చాలా మంది ఉన్నారు. మాదైతే దర్శనం అయిపోయింది. దాని తర్వాత అయితే ఇంకా వంటలు చేసుకొని తిని వెళ్ళిపోవడమే. అన్ని వీడియోస్ ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి, ఈ మేడారం జాతర వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా వీడియోస్ ఎలా ఉన్నాయన్నది కామెంట్స్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్, సబ్స్క్రైబ్.